హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై. చాలా క్విక్‌గా అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా టేస్టీగా చేయాలో నేనైతే షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకోండి. కొంచెం మందంగా ఉండే బాండిల్ అయితే తీసేసుకోండి. బికాస్ చికెన్ ఫ్రై కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మందంగా ఉండేది తీసేసుకొని ఆయిల్ అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్, ఇంకా కొంచెం ఎక్కువే అయినా వేసేసుకోండి. అలాగే అందులో మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, లవంగం, పట్ట, ఇలాచి, ఇవన్నీ యాడ్ చేసేసేయండి. అలాగే ఆనియన్స్ అయితే ఇలాగ చిన్న చిన్ని స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోండి. సారీ, స్లైసెస్ కాదు, పీసెస్గా అయితే ఇలాగ స్మాల్గా అయితే కట్ చేసేసుకోండి. బికాస్ ఫ్రై కదా, త్వరగా వేగిపోవాలి. సో ఫ్రై కాబట్టి ఇందులో కరివేపాకు చాలా వేసుకోండి. చాలా వేస్తేనే ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయి చికెన్ తింటూ ఉన్నప్పుడు ఇది కూడా ఫ్రై చాలా బాగుంటుందండి, కరివేపాకు కూడా. సో ఇలా అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అయితే వేసేసుకోండి. ఇది కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేయాలండి, బికాస్ ఫ్రై కదా, టేస్టీగా ఉండాలి కదా. సో ఇలా అయితే వేపేసుకోండి. చికెన్ ఫ్రై కదా అండి, సో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. ఫ్రై ఐటమ్స్ ఏదైనా సరే ఆయిల్ ఉంటేనే కదా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి. అలాగే మనం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసేసుకోండి. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మిక్సీ చేసేసి నేనైతే రెడీ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేద్దామండి. ఇందులో ఇది కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలండి, బికాజ్ ఇది ఫ్రై కదా, మసాలా కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రై. సో కొంచెం ఎక్స్ట్రానే వేసేసుకోండి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలండి. అందులో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి, బికాజ్ మాడిపోయే ఛాన్సెస్ ఉందండి. సో సిమ్లో అయితే పెట్టేసుకోండి. నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ అయితే బాగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని 1 hour ముందే సాల్ట్ వేసేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టేశానండి. ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి మ్యారినేట్ చేశాను. బికాస్ అలా చేస్తే ఏమవుతుందంటే ముక్క కొంచెం మెత్తబడుతుంది. అలాగే చికెన్ ఫ్రై కూడా చాలా జ్యూసీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. అండ్ ఆల్సో చికెన్ ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో మనం ఎక్కడా కూడా వాటర్ వేయమండి. సో ఇలా 1 hour ముందు కానీ మీరు మ్యారినేట్ చేసేసి సాల్ట్తో పెట్టేశారంటే క్విక్గా కూడా అయిపోతుందండి. వితౌట్ వాటర్ కూడా చికెన్ ఫ్రై చాలా క్విక్ అండ్ టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా ఉంటుంది. మీరు ఇలా అయితే ట్రై చేయండి. చికెన్ మొత్తం అయితే ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే సాల్ట్ అయితే మనం ముందు యాడ్ చేసాం కదా, సో ఇప్పుడైతే మీకు టేస్ట్కి ఎంత సాల్ట్ కావాలో చెక్ చేసుకొని అయితే యాడ్ చేయండి. నేనైతే ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో సరిపోతుందండి. మీరు కూడా అలా చెక్ చేసుకొని మీరు ముందు ఎంత సాల్ట్ వేశారో చూసుకొని తర్వాత అయితే యాడ్ చేయండి. ఇలాగా యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసేసేయండి. ఈ చికెన్ మొత్తము వాటర్ ఉంటుంది కదా దీంట్లో, ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలండి. సో ఈ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసాక మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి. అలా వచ్చేస్తేనే స్మెల్ కూడా పోతుంది, చికెన్లో ఉండే స్మెల్ అంతా పోతుందండి. సో ఇలా అయితే చేసేసి మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసి సిమ్లో అయితే పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. చూస్తున్నారా, వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. సో సిమ్లోనే పెట్టండి, ఎక్కడా కూడా హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టకండి. సిమ్లోనే ఉండాలండి, బికాస్ చికెన్ ఫ్రై కదా, దట్టు మనం వాటర్ ఎక్కడా యాడ్ చేయం. సో ఇందులో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం అయితే ఉడికిపోవాలండి. సో సిమ్లోనే పెట్టేసుకొని అయితే మధ్యలో ఒక 3 to 4 టైమ్స్ అలాగా తీసి మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. చూసారా ఎంత ఫాస్ట్గా చికెన్ కూడా ఉడికిపోయిందో.
ఇలా నొక్కితే పీస్ చూసారా ఎంత కట్ అవుతుందో, కరెక్ట్గా కట్ అవుతూ కూడా ఉంది కదా. బికాస్ ఇలా ఎందుకు ఇంత క్విక్గా అయిందంటే మనం 1 అవర్ ముందే సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసి పెట్టేసాం కదా, అందువల్ల అండి. లేదంటే ఇంత ఫాస్ట్గా అయితే క్విక్గా అయితే కుక్ అవ్వదండి. నేను చెప్పిన స్టైల్లో కానీ మీరు చికెన్ ఫ్రై చేశారంటే చాలా యమ్మీగా ఉంటుందండి. అలాగే చికెన్ పీసెస్ కూడా ఎక్కడా గట్టిగా ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అయితే చేసేసుకోండి ఫ్రై. సో ఇలా అయితే ఒక 3-4 టైమ్స్ లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి అయితే మెల్లగా అయితే అలా మిక్స్ చేస్తూ ఉండండి. సో అందులోని వాటర్ అంతా కూడా పోతుంది. సో ఇప్పుడైతే మనం రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసేయండి. ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మాత్రమే ఇలా మిక్స్ చేయండి. ఇందులోనే ధనియా పౌడర్ కూడా ఇప్పుడే మిక్స్ చేయకండి, బికాస్ ధనియా పౌడర్ వేస్తే మాడిపోతుందండి. సో ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే వేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. సో ఇలా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసేసేయండి, బికాజ్ చిల్లీ పౌడర్ మొత్తం చికెన్కి కోట్ అయిపోవాలండి. తర్వాత 4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి ఇప్పుడైతే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచేయండి. నెక్స్ట్ అయితే ఇంట్లో ఏదైనా అవైలబుల్గా మీరు ఏదైనా పౌడర్ చేసి పెట్టేసుకున్న గరం మసాలాస్ అయినా యాడ్ చేసేసుకోండి. లేదు అంటే ఇప్పుడు షాప్స్లో అయితే ఎక్కడ చూసినా అవైలబుల్గానే ఉంటాయి కదండి గరం మసాలా ప్యాకెట్స్. ఈస్టర్న్, ఆచి, ఎవరెస్ట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా సరే బాగానే ఉంటుందండి. సో అదైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే గరం మసాలాస్ హోమ్ మేడ్వి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. సో ఈ చికెన్ మొత్తము ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వేసిన పౌడర్స్ అన్నీ కూడా చికెన్కి అయితే మంచిగా కోట్ అవ్వాలండి. సో బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. అలాగే ఈ చికెన్ ఫ్రైలోకి ముంత మామిడి పప్పు కూడా మనం ఫ్రై చేసేసుకొని యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాలన్నీ మనం వేసాం కదా, అవన్నీ చికెన్కి మంచిగా పట్టాలండి, అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఇంకొక 10 మినిట్స్ ఇలానే బాగా మిక్స్ చేస్తూ ఉండండి. సో చూసారా, ఈ టైంలో అయితే మనము మిరియాల పౌడర్ ఉంటుంది కదా, నేనైతే మిరియాల పౌడర్ అవైలబుల్గా లేదు, సో మిరియాలు అయితే దంచేసుకున్నానండి. సో అదైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సో అందుకనే నేను కొంచెం స్పైసెస్ అయితే తక్కువే వేస్తానండి. మీరు ఎక్స్ట్రా కావాలన్నా వేసేసుకోండి. ఇలా లాస్ట్లో మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మిస్ చేయకుండా అయితే యాడ్ చేసేసుకోండి. సో వాటిని కూడా బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసిన చికెన్ ఫ్రై అయితే రైస్లోకి, అలాగే ఇడ్లీ అండ్ దోశ అండ్ పరోటా, అలాగే సాంబార్ చేసుకుంటాం కదా, మా సైడ్ అయితే నీళ్ళ సాంబార్ అంటామండి, అలా సాంబార్ చేసుకొని చికెన్ ఫ్రైని కానీ నంచుకొని తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుందండి. అస్సలు ఒక్క పీస్ చికెన్ కూడా మీరైతే అస్సలు వదలరండి, అంత బాగుంటుంది. చూసారా, నేను కూడా ఇక్కడ సూపర్ అని చూపిస్తున్నాను తిని చూసి. సో మీరు కూడా అయితే మీ ఇంట్లో ట్రై చేసేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో అయితే కమెంట్స్లో షేర్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి. నేను చేసినవి మీ దాకా వస్తున్నాయా అని నాకు తెలియాలంటే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం ఎక్స్ట్రా కొత్తిమీర వేసేసుకొని అయితే మిక్స్ చేసేసుకోండి. సో యమ్మీ అండ్ టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.